విశ్వాసి ఓ విశ్వాసి నిలబడి ఉన్నావా? విశ్వాసి నీ విశ్వాసములు జారిపోయావా? విశ్వాసి ఓ విశ్వాసి. హలో అయ్యా, ప్రెసిడెంట్ గారు చెప్పండి అయ్యా. అయ్యా విశ్వాసరావు, ఆదివారం ఆరాధనకు రాలేదు. అయ్యా అది ఎక్కడికి వెళ్ళావు? ఆదివారం మేము తైలాభిషేకం అని అక్కడికి వెళ్ళామయ్యా. అయ్యా అందుకని నేను ఆడేస్తున్నాను అయ్యా. వస్తామయ్యా, వచ్చే ఆదివారం మీ ముందు ఉంటుంది కదా. అది మన ఈ మధ్య తైలాభిషేకం అని అభిషేకం పొందుకున్నామని పోయినామయ్యా. నేటి దినములలో క్రైస్తవులు వారి విశ్వాసం కానీ భక్తి జీవితం కానీ స్థిరమైనదిగా కనిపించడం లేదు. విశ్వాసుల కొరకు భారంగాను బాధ్యతగాను నమ్మకంగాను వారి స్థానిక సంఘ కాపరి ప్రార్థిస్తుంటే ఎప్పుడు ఎన్నడూ ప్రార్థించని వారి వైపు వెళ్తున్నారు. కానీ ముందు నుండి ఉన్న సేవకుని దుఃఖపరుస్తున్నారు. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించదని ప్రభువు చెబుతున్నారు. దేవుడే నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించదని చెబుతుంటే దానిని విడిచిపెట్టి తైలాభిషేకాలంటూ ప్రార్థనా శక్తి అంటూ ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకొని లేని దయ్యాల అభిషేకాలను పొందుకొని దేవునికే దూరం అవుతున్నారు. కనీసం దేవుని మీద కూడా విశ్వాసం కానీ నమ్మకం కానీ ఉంచరు. కొబ్బరి నూనె డబ్బాలంటూ కచీపులంటూ స్వస్థతలు కలిగిన సేవకులను అంటూ నమ్మకంగా విశ్వాసుల కొరకు వారి సంపూర్ణ స్వస్థత కలిగే వరకు ప్రార్థించే వారిని విడిచిపెడుతున్నారు. మీలో ఎవరైనా రోగి ఉన్నారా? ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలనని ప్రభువు చెబుతున్నారు. అయితే కొంతమందికి స్థిరత్వం లేనందున విశ్వాసం లేనందున వారి హృదయంలో నూనె డబ్బాలు కచీపులు స్వస్థతలు వంటివి విగ్రహాలుగా ఉన్నాయి. వాటి మీదనే వారి విశ్వాసం వెళ్తుంది. మరికొంతమంది క్రైస్తవులు దేవుని దగ్గరికి వచ్చినా కానీ వారికి స్వస్థత కొంతమేరకు కలిగితే ఏ ఆలోచన లేకుండా చేయకుండా సొంత నిర్ణయాల ప్రకారంగా ఆనాడు ఇశ్రాయేలులో మొదటి రాజైన సౌలు వలె కన్న పిశాచము గల స్త్రీ యొద్దకు పోయినట్లు ఈ రోజుల్లో క్రైస్తవులే శకునముల యొద్దకు పరిగెత్తుచున్నారు. శరీరాల మీద అంత్రములు తంత్రములు తాయతలు దయించుకొని మాంత్రికుని వెంబడించి సూర్య చొప్పు వారి దగ్గరికి వెళ్తూ దయ్యముల యొద్ద విచారణ చేయుచున్నారు. చితివ నాయనా కూర్చొనుము. నాయనా విశ్వాసరావు, మీ సమస్య ఏమిటి నాయనా? స్వామి, నా పేరు మీకు సమస్య మేగిన జ్ఞానిని కదా, చెప్పు సమస్య ఏమని చెప్పాను స్వామి? ఏమని చెప్పాను? బాధలు, రోగాలు, సమస్యలు, నిద్రపోనిద్రను స్వామి, నిద్రపోనిద్ర. చీకటి కమ్మింది, ఈసారి మలుపు తిరిగింది, సర్పం విషం చిమ్మింది. నిమ్మకాయ తీసుకొనుము, కట్టుకొనుము. నాయన విశ్వాసరావు, స్వామి నా దగ్గర తాయితలు లేని కారణం చేత నీకు నిమ్మకాయ ఇచ్చి తిని నాయనా. ఎండిపోయే కొద్దీ నువ్వు జీవించడవు నాయనా. ఇంక వెళ్ళుము.
నేటి క్రైస్తవ తరంలో స్థిరమైన విశ్వాసం లేరు. అసలు కంటికి కూడా కనిపించడం లేదు. ఆనాటి అపోస్తలుల సేవా పరిచర్యలు అపోస్తలుల ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి అని తెలుసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో సేవకుల క్షేమం కొరకైనను ఆరోగ్యం కొరకైనను తెగింపు లేని విశ్వాసులు మాత్రమే కనిపిస్తున్నారు. స్థానిక సంఘ కాపరికి ఆరోగ్యం బాగోలేకపోతే కనీసం తొంగి చూచే పరిస్థితి లేదు. క్రైస్తవ విశ్వాసులు స్థిరత్వం లేని వారే దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమునే ప్రేమిస్తున్నారు. నోవాహు ఓడలో నున్న కాకి ఇటు అటు తిరిగినట్లుగా ఈ విశ్వాసులు ఇటు అటు తిరుగుతూ ఆ మందిరం అంటూ ఈ మందిరం అంటూ ఆ సేవకుడు అంటూ ఈ సేవకుడు అంటూ ఉన్న సేవకుని బాధపెట్టి వారి ఆత్మీయ జీవితంలో దేవుని యందు స్థిరమైన నిలకడ లేని పరిస్థితి నేటి క్రైస్తవ విశ్వాసులకు సత్యవాక్యము దేవుని దివ్య వాక్యమందు ఆసక్తి లేని వారిగా కనిపిస్తున్నారు.